హలో అండి విజ్ఞాన్ గారు. బెంగుళూరు రెస్టారెంట్ బోర్డ్ ఒక రెస్టారెంట్‌లో బయట రాసిన బోర్డ్ ప్రస్తుతం అందరినీ ఆహ్, ఒక రకంగా చెప్పాలంటే ఆలోచింపచేస్తుందని అనొచ్చు. ఆశ్చర్యం అని కాదు. ఎందుకంటే ఇప్పుడు మన ఇద్దరు ఏదైనా మీటింగ్ పర్సనల్ మీటింగ్ లేకపోతే ఏదైనా బిజినెస్ మీటింగ్ మాట్లాడాలనుకో మంచిగా సిట్ ఔట్ ఏరియా ఏముందా? ఏదైనా తింటూనో, తాగుతూనో డిస్కస్ చేసుకుందాం అనుకుంటారు. అలానే రెస్టారెంట్‌లో కూడా చాలా మందికి వెళుతూ ఉంటారు కాఫీ షాప్స్‌కి మాట్లాడుకోవడానికి. అయితే ఆ బయట రాసిందంట రాజకీయాలకు సంబంధించి మీరిక్కడ చర్చించడానికి వీలు లేదు అని. మంచిదా? చెడ్డదా? ఏమంటారు? బేసిక్గా రియల్ ఎస్టేట్ అండ్ రాజకీయ అవును. పంచాయతీలు ఇక్కడ పెట్టుకోకండి. అసలు పంచాయతీలు పెట్టుకోవడానికే కదా! మంచి సిట్ ఔట్ రెస్టారెంట్ ఏరియా యాక్చువల్గా చూసుకుంటారు. ఎక్కడ కలుద్దాం అంటాం ఫోన్లో చేయగానే. అవును. పలానా రెస్టారెంట్కో కాఫీ షాప్కో వెళ్తాం. ద ఓన్లీ రీజన్ టు టాక్ విత్ సమ్వన్. అంతే కదా! కాకపోతే అంటే కేఫ్ అనుకో, నువ్వు పొద్దున 5 గంటలకు వచ్చి కూర్చొని రాత్రి వాడు క్లోజ్ చేసే వరకు కూడా ఉండొచ్చు. ఒక కాఫీ ఆర్డర్ చేస్తే చాలు, నిన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు. హ్మ్. నీకు దాహం వేసినప్పుడల్లా పాపం వాడే మంచినీళ్ళు కూడా తెచ్చిస్తాడు. అవును. అండ్ మనకి ఇప్పుడు ఓపెన్ కల్చరల్ స్పేసెస్ని లైక్ లమాకాన్ హ్మ్. ఇలాంటివి అనుకో, నువ్వు ఏం ఆర్డర్ చేయకుండా పర్లేదు, నువ్వు పొద్దున్న 9 గంటలకు వెళ్ళి రాత్రి 9 గంటలకు అక్కడ కాలు జరుపుకొని కూర్చోవచ్చు, నేను ఎవ్వడేమండు. అవును. 2 కుర్చీలు జరుపుకొని కూడా ఇట్లా పడుకోవచ్చు నువ్వు, హ్మ్. నేను లేపరు తట్టరు. అండ్ అండ్ బేసిక్ రెస్టారెంట్స్, ఇప్పుడున్న రెస్టారెంట్స్ ఏంటంటే మనం ఫ్యామిలీతో పాటు లేకపోతే అక్కడ నుంచి ఫ్రెండ్ ఇక్కడ నుంచి ఫ్రెండ్ అందరం కలిసి సరదాగా లంచ్కి వెళ్దాం రండి అని చెప్పేసి అదేదో ఫుడ్ ఎంజాయ్ చేసి అది బాగుంది ఇది బాగాలేదు అనుకొని వచ్చేస్తాం. బేసిక్గా రెస్టారెంట్కి వెళ్తే అందరూ కూడా ఏంటంటే మనం ఏదో మాట్లాడుకోవడానికి వస్తాము, అవును. అక్కడికి వచ్చి ఎప్పుడైతే మెనూ బుక్ చేతికి వచ్చిందో ఏది బాగుంది ఏది బాగాలేదని మాట్లాడుకుంటాం. అదొకేనా, పర్లేదా, బాగుందా, ఇది కొంచెం స్పైసీగా ఉంది, ఇది ట్రై చేయండి, ఇది ట్రై చేయండి. మనం అసలు వచ్చింది ఎందుకు, ఏదో మాట్లాడడానికి, అది మర్చిపోతాం కొన్ని అవును. చోట్ల. అవును. కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే వాళ్ళకి హడావిడి ఉంటుంది, నువ్వు అసలు లేవనంటే లేవు. హ్మ్. లైక్ ఇప్పుడు మన అమీర్పేట మెస్సులు ఉంటాయి, హడావిడి హడావిడి మెస్సులు, 10 మంది అట్లా వెయిటింగ్లో ఉంటారు. నువ్వు ఎప్పుడైతే నువ్వు లేస్తే వెంటనే తుడిచేసి ఇంకొకరిని కూర్చోబెట్టాలి. అవును. ఎందుకంటే ఆ లంచ్ టైం అలాంటిది, ఆ పీరియడ్ 2:33కి దాని ఎక్స్పైరీ అంతే. హ్మ్. 4కి నీకు ఇంకా మీల్స్ పెట్టరు, తినడానికి కూడా ఎవరు రారు, చాలా రేర్. అవును. రెస్టారెంట్కి వెళ్తారేమో లేట్ టైమింగ్స్లో, కానీ మెస్ 12:30కి స్టార్ట్ అయిందా 1 గంట 1 గంటన్నరకి అయితే ఇక ఫుల్ వెయిటింగ్ ఇట్లుంటారు. గబగబ గబగబ సార్ రండి సార్, ఆ టేబుల్ ఖాళీ ఈ టేబుల్ ఖాళీ, వెళ్ళిపోతూ ఉండాలి. ఇక్కడ బెంగళూరులో ఏమైంది అంటే పాకశాల అనే ఒక రెస్టారెంట్, హ్మ్. పాపం అయిన ప్రాబ్లం ఏంటంటే ఏదో దేవుడి దయ వల్ల కొంచెం క్లిక్ అయింది. క్లిక్ అయ్యి జనాభా కూడా అంటే ఫుడ్ బాగుంటేనే క్లిక్ అవుతుందిలే, అదే పనికి వస్తున్నారు. వీళ్ళు లేస్తే నెక్స్ట్ వెయిటింగ్, మనకి బయట చట్నీస్లో కానీ ఇప్పుడు స్పైసీ వెన్యూ హ్మ్. ఇలాంటి కొన్నిట్లకి వెళ్తే మనకి వెయిటింగ్ ఎలా ఉంటుంది, అవును. అలాగే వెయిటింగ్, యాజ్ యూజువల్ రెగ్యులర్ వెయిటింగ్. హ్మ్. ఇప్పుడు మళ్ళీ పెళ్లి భోజనం అని చెప్పి ఇంత ఇస్తరా కేసు అన్నీ వేసే హోటల్స్ కూడా ఉన్నాయి, అవును. వాళ్ళ దగ్గర కూడా బీభత్సమైన లైన్లు ఉంటాయి, తినాలి అదంతే. సో నువ్వు లేస్తే ఆకు మడిస్తే ఇంకొకటి వచ్చి కూర్చోవాలి. ఫ్యామిలీస్ వెయిటింగ్ ఉంటాయి, వాళ్ళకి ఆప్షన్స్ తక్కువ ఉంటాయి కొన్ని కొన్ని ఏరియాస్లో. హ్మ్. అంటే ఆప్షన్ తక్కువ అంటే రీజన్ అంటే వాళ్ళు దిగి నీ దగ్గరకు వచ్చేసారు కదా, మళ్ళీ పాపం అన్నీ సర్దుకొని వెళ్ళి బండెక్కి ఇంకోటి ఎత్తుక్కోవాలి వాడు, అందుకని చెప్పేసి అదేదో ఇక్కడే కూర్చుందాంలే అంటారు. హ్మ్. నీవు అది వెయిటింగ్ టైంలో నువ్వు ఎంత సోల్ వేసుకున్నా పర్లా, వన్స్ లోపలికి వచ్చిన తర్వాత నువ్వు కాదు ఇంకేంటి కబుర్లు అన్నావు అనుకో, అంతే కదా! అది ప్రాబ్లం. వాడు వస్తాడు గబగబ గబగబా ఫుడ్ వేస్తాడు, సరే ఇత్తినాడు ఇత్తాడు వేసేస్తూ ఉంటాడు. వాడు ఎంత ఫాస్ట్గా సర్వ్ చేస్తారు, కొన్ని హోటల్స్లో ఫాస్ట్గా వాడు సర్వ్ చేస్తున్నాడు అంటే అర్థం మీరు ఫాస్ట్గా పోండి అని. నిజమే కదా! వాడు నిదానంగా వస్తున్నాడంటే సార్ పర్లేదు రిలాక్స్ అవ్వండి ఎంజాయ్ అవర్ ఫుడ్ అని అర్థం. కానీ ఈ మధ్య కాలంలో కాస్త పేరున్న హోటల్స్ అనుకో మనకు వెయిటింగే మినిమం 40 మినిట్స్. అమ్మో హ్యాపీగా ఉంటుంది ఆ టైంలో మనకు మనం ఆ టైంలో తినేస్తాం, తినాలన్నా చచ్చిపోతుంది ఆకలి కూడా. 10 నిమిషాల్లో తింటామేమో మహా అయితే, కానీ అవును. ఆ వెయిటింగ్ ఎక్కువ ఉంటుంది. 40 మినిట్స్. కొన్ని సందర్భాల్లో మనం తెచ్చి మనం ఆర్డర్ ఇచ్చే ఫుడ్‌ని బట్టి మనల్ని ఉండనిస్తాడు. మళ్ళీ ఇంకొన్ని సందర్భాల్లో ఏంటంటే సార్ ఇద్దరికైతే ఖాళీ ఉంది, మీలో ఇద్దరు వెళ్ళి తినేస్తారా అని అడుగుతాడు. హ్మ్. బాబు మేము అందరం కలిసి తినడానికి వచ్చాము అంటే అంత పెద్ద టేబుల్ ఖాళీ అవ్వాలంటే వాళ్ళకి గంట పడుతుంది. ఇంకొంచెం టైం పడుతది. ఇట్లాంటి సిట్యువేషన్స్ ఉన్న టైంలో వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకోవాలి కాబట్టి ఓ బోర్డు పెట్టారు, ఏమని, రాజకీయ ప్రసంగాలు లేకపోతే ఆ డిబేట్లు లేదా రియల్ ఎస్టేట్ పంచాయతీ ఇలా పెట్టకండి అని. ఇండైరెక్ట్గా ఏంటంటే
సొల్లేయకుండా తినేసిపోండి అని దాని అర్థం. ఓన్లీ తినడానికి దాని వచ్చారు, కింద తినేసి కామెంట్లు వెళ్ళండి. చాలా పెడుతున్నారు. మనం రాజకీయం గురించే మాట్లాడుకుంటాం, వాడికేం తెలుసు, ఇంకేమైనా మాట్లాడుకోవచ్చు కదా, సినిమాల గురించి అవి ఒడవవు కదా. ఉమ్. సింపుల్గా అలా పెట్టాడు అనమాట. అదేంటంటే చెత్త బాత కానీ ఇక్కడ పెట్టకండి అంటే అంత టైం స్పెండ్ చేయడానికి కాదు, ఫ్యామిలీతో వచ్చాము, తిన్నాము, వెళ్ళాము, అంతే హ్యాపీగా. నువ్వేం చేస్తావంటే అది ఒడవదు, ప్లేట్ అది అయిపోతుంది, ఏదో మాట్లాడుతూ ఉంటావు, చెయ్యి ఎండిపోతూ ఉంటుంది ఓవైపు, వాడేమో నువ్వు ఎప్పుడు తింటే రైస్ వేద్దామని ఇంత పట్టుకొని తిరుగుతూ ఉంటాడు, ఊరందరికీ వేస్తాడు, అది అయిపోతుంది, అది అయిపోయే టైంకి బాబు రైస్ ఇట్రా అంటావు, సరే ఒక్క నిమిషం సరే ఇప్పుడే పెట్టంటే అరుస్తావు మళ్ళీ వాడి మీద అని, చెయ్యి ఎండిపోతుంటే కనబడట్లేదా నువ్వు అండి, ఒరే నీకు వేయడానికి వచ్చినప్పుడు పిలిచావరా నన్ను వాడు అనుకుంటాడు, కానీ నోరుతో అనలేడు గెస్ట్ కాబట్టి. ఇట్లాంటి సందర్భాలు బోల్డ్ చూసాం మనం. కాకపోతే ఏంటంటే ఈ బెంగళూరు రెస్టారెంట్ అనే కాదు, ఏ రెస్టారెంట్ అయినా మీరు కేఫ్కి వెళ్ళండి, కేఫ్ ఉండేది అంత కాఫీ షాప్ అంటే ఇంత కాఫీకి అంటావు కదా, అంతా కాదు, నువ్వు అక్కడ ఉండేది ఎంత, ఉండేదంతా కరెక్టే. నువ్వు ఆ టేబుల్ని నేను 4 సార్లు మారిస్తే నీకు కాఫీ నేను 25-30కే ఇస్తా, సేమ్ మన మెట్రోపాలిటన్ కేఫ్స్లో ఇచ్చినట్టు. అలా కాకుండా నువ్వు కాలు చాపుకొని కూర్చొని నిదానంగా ఎంజాయ్ చేసి 2 ఫోన్లు మాట్లాడుకొని ఓ పుస్తకం కూడా తెచ్చుకుంటారు కొంతమంది, అదేదో అడిదిప్పి ఇడిదిప్పి చదవడానికి. సో అంతే ఉంటాయి కాస్ట్లు. మీకు గబగబా వెళ్ళిపోవాలి అని అనుకుంటే కనుక నార్మల్గా సొల్లు అనేది మైండ్లో పెట్టుకోకుండా తినడానికి రండి, తినేసిపోండి. కానీ అలా కాదులే, ఇప్పుడు మనం వెయిటింగ్ పీరియడ్ ఒక 40 minutes ఉంటుందా బయట, మనం కూర్చుంటాం, పక్కనే ఉంటాడు, అక్కడ కొద్దిసేపు మనం చర్చలు చేయొచ్చు. వెళ్ళి మనం కూర్చుని మనం స్టేబుల్ అవ్వడానికి వాడు రావడానికి కొంచెం టైం పడుతుంది, ఆ టైంలో డిస్కస్ చేయొచ్చు. అండ్ ఆ డిస్కషన్ కూడా కాదు మా, ఇప్పుడు ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ దాని గురించి మాట్లాడుకుంటే ఆ వాతావరణం బాగుంటుంది, వాడు ఎంజాయ్ చేస్తాడు. ఇది చాలా బాగుందండి, ఇది ఎక్కడ చేశారు, ఇది ఎవరు చేశారు, ఇది కొంచెం స్పైసీగా ఉంది మీరు ట్రై చేయొచ్చు, ఇది సున్నితంగా ఉంది పిల్లలకు పెట్టచ్చు. కొంతమంది సజెస్ట్ చేస్తారు ఇది బాగుంటుంది తినండి అని. ఎగ్జాక్ట్లీ, మీ దగ్గర అది ఉందా, ఇది ఉందా, మీ షెఫ్ ఇంకేమైనా చేయగలరా, ఈ రోజు స్పెషల్ ఏంటి, ఇవి మాట్లాడుకోండి, సరదాగా అక్కడి నుంచి రావచ్చు. మీ నాకు గుర్తొచ్చింది, అది క్షత్రియ ఫుడ్స్ ఉంది కదా, వాళ్ళు అలాగే ఇది మా దగ్గర స్పెషల్ అండి, ఇది ఒకసారి టేస్ట్ చేయండి, దానికి కాస్ట్ అండ్ ఛార్జ్ చేయరు, కొంచెం వేసి టేస్ట్ చూపిస్తారు. చికెన్ మజ్జిగ పులుసు ఇవన్నీ మనకి కొంచెం టేస్ట్ చేపిస్తారు. మీరు ఇచ్చిన ఆర్డర్ కన్నా కూడా వాళ్ళ దగ్గర ఉన్న స్పెషాలిటీస్ ని మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు. అవి నచ్చితే మనం మళ్ళీ ఆర్డర్ చేసుకుంటాం, లేదా నలుగురికి చెప్తాం. అవును, ఇది వాళ్ళ ఇప్పుడు మనం మాట్లాడుకోవట్లే అలా. సో అట్లా కాకుండా ఈ పంచాయతీలన్నీ, మీకు ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి కదా, మీకు అర్జెంట్ విషయాలన్నీ ఫోన్లలో మాట్లాడుకు చావచ్చుగా. ఒకప్పుడు అంటే ఫోన్లు లేవు కాబట్టి ఉత్తరాలు రాసుకునే రోజుల్లో లేక 10 మంది కలిస్తే వావ్ అని చెప్పేసి కూర్చొని వాళ్ళ సంవత్సరానికి సరిపడా కబుర్లని చెప్పుకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఫోన్లు చచ్చాయి అందరికి, రాత్రి 2 గంటల దాకా మాట్లాడుకుంటున్నారు, తెల్లవాళ్ళ వరకు మాట్లాడేవాళ్ళు. అలాంటిది అక్కడ లేని కొత్త విషయాలు మొహాలను చూస్తే అప్పటికప్పుడు ఏం పుట్టవు కదా, ఎందుకంత ఆవేశం. మళ్ళీ అదే ఆఫీస్ పీపుల్ వస్తారు, అంటే ఒకటి ఖాళీ అయిపోతుంటుంటే నెక్స్ట్ వాళ్ళకి వస్తూ రావాలి, వాడు కూడా బిజినెస్ చేసుకోవాలి కదా. ఇప్పుడు అంటే వాడు అమ్ముకునేదే ఎంతో కొంత, నువ్వు లేస్తే ఇంకోటి వస్తాడు, నువ్వు లేస్తే ఇంకోటి వస్తాడు. ఆ సెషన్ లంచ్ టైం స్టార్ట్ అయితే 12:30 to 3:30 మ్యాక్స్, 3 ఆ 3 to 4 అవర్స్లో నువ్వు ఒక్కొక్క టేబుల్ని మల్టిపుల్ టైమ్స్ సర్వ్ చేస్తే నీకు మల్టిపుల్ టైమ్స్ బిజినెస్ అవుతుంది. అలా మంచి ఉద్దేశం, అయితే మంచి ఉద్దేశమే, తప్పేం లేదు. అక్కడికి వచ్చే వాళ్ళని చూస్తేనే కదా వాడు ఆ బోర్డు పెట్టాడు. మరి వచ్చే ప్రముఖులు ఏ రేంజ్లో వస్తారో ఊహించుకో. అంటే కొంతమందికి ఏంటంటే రెస్టారెంట్ పైన కిందే ఆఫీసులు ఉంటాయి, మన రెస్టారెంటే కదా అని వస్తారు, ఇక లేవుడు వాడు. ఇలాంటివి ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.